క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని ఆశ చూపి పుదుచ్చేరిలో ఓ కంపెనీ జనాలను నిలువుగా ముంచేసింది. ఈ మేరకు 10 మంది నుంచి కంపెనీ నిర్వాహకులు దాదాపు 2,40,00,000 వసూలు చేసి ఉడాయించారు. అయితే బాధితుల్లో ఒకడైన అశోకన్ అనే రిటైర్డ్ ఉద్యోగి జరిగిన మోసంపై పోలీసులను ఆశ్రయించాడు. కాగా క్రిప్టో కరెన్సీ కంపెనీ 2022లో కోయంబత్తూరు ప్రాంతంలో హెడ్ ఆఫీస్ను ప్రారంభించారు. ఆ కంపెనీ ఓపెనింగ్ సెరమనీకి ప్రముఖ సినీ నటి తమన్నా భాటియాతో పాటు ఇతర ప్రముఖులు కూడా హాజరయ్యారు. అదేవిధంగా మహాబలిపురంలోని ఓ స్టార్ హోటల్లో కంపెనీ నిర్వహించిన పార్టీకి హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా అటెండ్ అయ్యారు. పెద్ద సెలబ్రిటీలు కార్యక్రమానికి హాజరయ్యారని బాధితులంతా కంపెనీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. అయితే ఇదే కేసులో ఆర్థిక నేరానికి పాల్పడ్డారంటూ నితీష్ జైన్, అరవింద్ కుమార్లను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే నటీమణులు కాజల్ అగర్వాల్తో పాటు తమన్నాను కూడా పోలీసులు విచారించి వారి స్టేట్మెంట్లను రికార్డ్ చేయనున్నారు.